ఉంటారు. దేవా ఈ యొక్క వాగ్దానం నా జీవితంలో జరగాలి అని ప్రార్థన చేసుకుంటాం. అయితే నేను అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం కావచ్చు, లేకపోతే బైబిల్ గ్రంథంలో మనకైనా లేకపోతే వేరే వాళ్ళకైనా ఎవరికైనా కానీ చేసినటువంటి వాగ్దానం బైబిల్ గ్రంథంలో అది నెరవేరుతుందా? సంపూర్ణంగా నెరవేరుతుందా? కొంచెమే నెరవేరుతుందా? సంపూర్ణంగా నెరవేరుతుందండి అన్నోళ్ళు చేయెత్తుదాం, లేకపోతే కొంచెమే నెరవేరుతుందండి అన్నోళ్ళు ఏం మాట్లాడుతుంది? సంపూర్ణంగా నెరవేరుతుందా? కొంచెమే నెరవేరుతుందా? సంపూర్ణంగా నెరవేరుతుంది. దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ రాయబడి ఉంటుంది. దేవుడి యొక్క వాక్యం ఏదైనా కానీ నెరవేరకుండా ఉండదు అని కూడా బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏమని చెప్తారంటే, ఆకాశం భూమి గతించినా కానీ నా మాట ఎన్నడూ గతించదు అని చెప్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకొక చోట కూడా ఒక దేవదూత ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఒక దేవదూత ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడతాడంటే, దేవుని యొక్క మాట ఏదైనా కానీ అది నిరర్ధకము కాదు అని కూడా మాట్లాడతాడు దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక మంచి వాక్యం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వాక్యం. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలముందిను. దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము నెరవేర్చడానికి సమర్థుడు. దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుడు ఏదైనా మాట ఇస్తే, దేవుడు ఏదైనా ప్రమాణం చేస్తే అది తప్పకుండా ఏం చేయబడుతుంది? కొంచెం గట్టిగా చెప్దాం. ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఏ మాట అయినా నెరవేరుతుంది. దేవుడిచ్చిన ఏ మాట అయినా తప్పకుండా నెరవేరుతుంది. దేవుడిచ్చిన ఏ మాట అయినా నెరవేరకుండా ఉండదు. దేవుడిచ్చిన ప్రతి మాట ప్రతి వ్యక్తి జీవితంలో, ఈ బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి జీవితంలో దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తుంది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఇంకో చోట రాయబడి ఉంటుంది, ఆయన మాట ఇచ్చి దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఇంకో చోట ఏమని ఉంటుందంటే, యెషయా గ్రంథంలో ఆకాశం నుంచి భూమి మీద పడేటువంటి వర్షం, ఆకాశం నుంచి భూమి మీద పడేటువంటి మంచు మరలా ఆకాశానికి ఎలా అయితే వెళ్లకుండా ఉంటుందో అదే రీతిగా దేవుని నోటలో నుండి వచ్చేటువంటి మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నోటిలో నుంచి వచ్చే మాట కూడా అలానే ఉంటుంది. ఆకాశం నుంచి భూమి మీద పడేటువంటి వర్షం వెళ్ళదు. ఆకాశం నుంచి భూమి మీద పడుతున్నటువంటి ఈ చలికాలం, ఈ వింటర్ సీజన్లో ఎలా అయితే తెల్లవారుజామున ఎలా అయితే మంచు పడి మరలా పైకి వెళ్లకుండా ఉంటుందో అదే రీతిగా దేవుని నోటిలో నుంచి వచ్చేటువంటి మాట కూడా ఉంటుంది. అది నెరవేరుతుంది. ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, అసలు దేవుని యొక్క మాట గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆ ఒక్క విషయాన్ని మనం తెలుసుకుందాం దేవుని బిడ్డలారా. ఆ మాట నేను చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడు దావీదు అనేటువంటి ఒక వ్యక్తికి ఒక ప్రమాణం చేశాడు. దావీదు అనేటువంటి వ్యక్తికి దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏంటి ఆ మాట? ఏ మాట ఇచ్చాడు దేవుడు అంటే, 89వ కీర్తన 34వ వాక్యం 37వ వాక్యం. 89వ కీర్తన 34వ వాక్యం 37వ వాక్యం. నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చును. అతని సంతానము శాశ్వతంగా ఉండునని, అతని సింహాసనము సూర్యుడున్నంతకాలం నా సన్నిధిని ఉండునని, చంద్రుడున్నంతకాలం అది నిల్చునని, మెంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడునని, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. దేవునికి స్తోత్రం. మరొక చోట ఇంకో కీర్తనలో కూడా రాయబడి ఉంటుంది ఇదే ప్రమాణం గురించి, దేవుడిచ్చిన ఇదే మాట గురించి 2వ సమూయేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. ఏం దేవుడు మాట ఇచ్చాడు దావీదుకి? దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఇది అంత చదివితే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి నేను చదివించను. దేవుడు దావీదుకి ఏం మాట ఇచ్చాడు అనేది మనం తెలుసుకుందాం. ఏం మాట ఇచ్చాడంటే దావీదుకి దేవుడు, దావీదు నీ సింహాసనం నీ రాజ్యం, రెండు దావీదు నీ సింహాసనం మొదటిది
రెండు నీ రాజ్యం. ఈ రెండు నిత్యము స్థిరపరచబడును అని నా తోడని ప్రమాణం చేస్తున్నా అంటాడు. కీర్తన గ్రంథంలో సత్య ప్రమాణం చేస్తున్నా అని చెప్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దావీదుకి రెండు చెప్పాడు. నీ రాజ్యము, నీ సింహాసనము. ఈ చదవబడిన 89వ కీర్తనలో కూడా సూర్యుడున్నంతకాలం, చంద్రుడున్నంతకాలం ఈ నీ రాజ్యం, నీ సింహాసనము నిత్యము ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చి దానిని ఏం చేసేవాడు? ఇక్కడే చదివినటువంటి 89వ కీర్తనలో దేవుడు అంటున్నాడు, నేను దావీదుకి మాట ఇచ్చాను కాబట్టి ఆయన ఏం చేసేవాడు కాదట, అబద్ధం ఆడేవాడు కాదట, ఆయన ఆ మాటని నెరవేర్చేవాడట. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆయన మాట తప్పని దేవుడై ఉన్నాడు. ఆయన ఆ మాట నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దేవుడు తన ప్రజలకి ఇచ్చే మాట నెరవేర్చేవాడు. దేవుడు తన ప్రజలకి ఇచ్చే మాటని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన బిడ్డలమైన మన పట్ల ఏ వాగ్దానం అయితే చేస్తున్నాడో, ఏ మాట అయితే ఇస్తున్నాడో, ఏ వాగ్దానం అయితే మన పట్ల చేస్తున్నాడో ఆ మాట తప్పని వాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు అబద్ధమాడే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దావీదు అనేటువంటి భక్తుడికి దేవుడు ఏం చెప్పాడంటే, నీ రాజ్యం రెండు, నీ సింహాసనం రెండు ఏమవుతాయి అంటే నిత్యము స్థిరపరచబడతాయి. నిత్యము అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ ఈ భూమి, ఈ ఆకాశం గతించినా కానీ ఎల్లప్పుడూ ఏమవుతుందట? స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్దాం, మిమ్మల్ని మొదటనే ఒక ప్రశ్న అడిగాను కదా. దేవుడు మాట ఇచ్చి దేవుడు దాన్ని తప్పేవాడు, దేవుడు అబద్ధం ఆడేవాడు, రైట్. ఇంకొక వాక్యాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చును, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుడి, బాధపెట్టువాని చేతిలో నుండి పరదేశులనైనను విధవరాండ్రనైనను బాధింపుకుడి, వారి ఉపద్రవము కలగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందించకుడి. దేవునికి స్తోత్రం. ఇదే 22వ అధ్యాయం. ఒక్కసారి చివరి వాక్యం దగ్గరికి వద్దాం. 22వ అధ్యాయం 30వ వాక్యం దగ్గరికి వద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తన దినములలో వర్ధిల్లడనియు ఈ మనిషిని గురించి వ్రాయుడి, అతని సంతానములో ఎవడు వర్ధిల్లుడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండటు, ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. దేవునికి స్తోత్రం. నేను మొదటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. దావీదుకి దేవుడు ఏం చేశాడు? ఏమిచ్చాడు? మాట ఇచ్చాడు. దావీదుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? నీ రాజ్యము, నీ సింహాసనము ఎప్పుడు ఉంటుంది? నిత్యము స్థిరపరచబడుతుంది. 89వ కీర్తనలో ఆ సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం ఎల్లప్పుడూ ఏముంటుందట? దావీదు యొక్క సింహాసనం ఉంటుందని దేవుడు చెప్పాడు కదా. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, దావీదు సింహాసనమందు ఇక మీదట ఎవరు? దేవుడు మాట ఇచ్చారు కదా మరి. హల్లెలూయా. దేవుడు ఏమిచ్చారు? మాట ఇచ్చారు కదా దేవుడు. మరి దేవుడు మాట ఇచ్చి దేవుడు 89వ కీర్తనలోనే ఏమంటున్నారు? ఆయన అబద్ధమాడువాడు కాదు అంటున్నారు. ఆయన అబద్ధమాడేవాడు కాదు కదా. మరి మనందరం నమ్ముతూ విశ్వసిస్తున్నాం ఆయన అబద్ధమాడేవాడు కాదు. ఆయన ఆ మాటని తప్పువాడు
అదే కీర్తనలో చెప్తున్నాడు, ఆయన సత్య ప్రమాణం దావీదుతో చేస్తున్నానని చెప్పారు కదా. మరి ఈ విధంగా వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు 22వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నారంటే, ఇక మీదట దావీదు సింహాసనం మీద ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం. మరి ఎలా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం సంగతి ఏంటి? ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అదే అనిపించింది, మరి దేవుడిచ్చిన వాగ్దానం సంగతి ఏంటి? దేవునికి స్తోత్రం. అయితే ఆ తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను, ఆ సొలొమోను కుమారుడైన రెహబాము, అతని కుమారుడైన అబియా, అతని కుమారుడైన ఆసా, అతని కుమారుడైన ఒకళ్ళు అందరూ పాపం చేస్తూ దేవుడికి దూరం అయిపోయారు. దేవుడికి దూరం అయిపోయేసరికి ఇప్పుడు దేవుడు అంటున్నారు, దావీదు సింహాసనం మీద కూర్చోడానికి ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరి దావీదు సింహాసనం, దేవుడు మాట ఇచ్చాడు, మరి దావీదు సింహాసనం మీద కూర్చోడానికి ఎవరు లేకపోతే దేవుడి యొక్క వాగ్దానం ఏమవుతుంది? దేవుడి యొక్క వాగ్దానం ఏమవుతుంది? దేవుని యొక్క మాట ఏమవుతుంది? అది అబద్ధమవుతుంది. దేవుడు అబద్ధమాడేవాడు, ప్రభువైన యేసు అబద్ధమాడేవాడు కానే కాదు. మరి ఎలా అంటే మనం చూస్తాం, చదవనవసరం లేదు కానీ చెప్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైనటువంటి ఎవరు? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ దావీదు కుమారులు వారు పాపం చేయడాన్ని బట్టి, దావీదు కుమారులు దోషం చేయడాన్ని బట్టి, దావీదు కుమారులు చేసినటువంటి అపరాధాన్ని బట్టి, వారు చేసినటువంటి దేవుని యొక్క మహిమ, దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం బట్టి వారు నిలబెట్టుకోలేక పాపం చేసి దేవుడికి దూరం అయిపోయి వారి యొక్క సింహాసనం మీదకి తీసుకొని వస్తే, ఇప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానం కోసం అక్కడ రాయబడి ఉంటుంది, దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టడానికి, దేవుడు చేసినటువంటి ప్రమాణం కోసం, దేవుడు తను ఇచ్చినటువంటి ఆ మాటను నెరవేర్చడానికి ఆయన ఎక్కడికి వచ్చాడంటే, మనం చదువుతూ ఉన్నాం దేవుని యొక్క బిడ్డలారా, ఆయన సత్రములో జన్మించి ఎక్కడ పరుండు పెట్టబడ్డాడంటే పశువుల పాకలో పరుండు పెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసయ్య తను ఇచ్చినటువంటి మాట నెరవేర్చడానికి, ప్రభువైన యేసుక్రీస్తు తను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మన జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో, మనందరి జీవితంలో, దావీదు యొక్క వంశంలో ఆయన చేసినటువంటి ప్రమాణం, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం అది నెరవేర్చడానికి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఎంత దీనుడిగా వచ్చాడంటే, ఆయన స్థలం లేనివాడుగా, ఆయన సత్రములో స్థలం లేనివాడుగా, పశువుల తొట్టిలో కూడా ఆయన ఉండటానికి స్థలం లేనివాడుగా ఆయన వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఒక మాట మనం నమ్మాలి, ఒక మాట మనం విశ్వసించాలి. దేవుడు మనకి ఏదైనా మాట ఇస్తే, దేవుడు మనకి ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతకు తగ్గించుకుంటాడంటే, పశువుల తొట్టిలో పరుండబెట్టబడడానికి కూడా ఆయన ఏం చేస్తాడు? తను తాను తగ్గించుకుంటాడని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఓ ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు దావీదు యొక్క వంశం ఏ వంశం? రాజవంశం. దావీదు యొక్క వాళ్ళు ఉండాల్సింది ఎక్కడుండాలి? రాజుగారు ఎక్కడుంటారు? రాజకోటలో ఉండాలి. ఆ తర్వాత వారందరూ రాజవంశంలో ఉంటారు, రాజకోటలో ఉంటారు. అయితే కానీ ప్రభువైన యేసు మాత్రం ఆ యొక్క మాటను నెరవేర్చడానికి రాజవంశంలో, దావీదు వంశంలో ఆయన జన్మించాడు, కానీ రాజకోటలో కాదు. కానీ తన మాట నెరవేర్చడానికి ఆయన ఎక్కడ జన్మించాడంటే సత్రంలో జన్మించి పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న మాటను తెలియపరుస్తున్నాను. మనందరం నమ్మాల్సింది, ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ క్రిస్మస్ పండుగ వేళ మనము సంతోషం, ఆనందంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరంలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒక మంచి మాట ఏంటంటే, ప్రభువైన దేవుడు నాకు ఏదైనా మాట ఇస్తే, ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంతకైనా తగ్గించుకొని నా జీవితంలో నెరవేర్చే దేవుడు అనే మాట, అనే సత్యాన్ని మనం నమ్మి ఈ యొక్క క్రిస్మస్ పండుగని ఈ సంవత్సరం చేసుకుందాం. ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి అన్నకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కే.
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. ఏదో ఒకటి చెప్పండి. ఆమేన్ అనాలి. మంచిది ప్రియులారా. మరి రామయ్య గారు మంచి వాక్యం చెప్పాడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడని. మనం గత ఆదివారం